So in this video, I'm going to discuss about global variables and local variables. Okay, global variables actually, what's the variable? What is the purpose of using variable? Variable is used to store the data, right? సో ఇక్కడ ఏంటంటే స్టోర్ చేసిన డేటా అనేది లోకల్ గా స్టోర్ చేస్తారు, గ్లోబల్ గా స్టోర్ చేస్తారు. సపోజ్ ఆ లోకల్ గ్లోబల్ అంటే డిఫరెన్స్ ఏంటంటే మీరు ఒక ఫంక్షన్ యూస్ చేస్తున్నారు, విత్ ఇన్ అనే ఫంక్షన్ లో ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి ఆ ఫంక్షన్ లోపల యూస్ చేస్తే దాన్ని లోకల్ వేరియబుల్ అంటారు. కాదు, మీరు ఎక్కడ అవుట్ సైడ్ ఆఫ్ ది స్టార్టింగ్ లో మీరు ఒక వేరియబుల్ డిక్లేర్ చేశారు, అది ఎంటైర్ ద కోడ్ ఎక్కడైనా యూస్ చేసుకోవాలి అనుకుంటే దాన్ని గ్లోబల్ డిక్లరేషన్ అంటారు. గ్లోబల్ డిక్లరేషన్ స్టార్ట్ ఆఫ్ ది కోడ్ లో, అది స్టార్ట్ ఆఫ్ ది ఫంక్షనాలిటీ లో ఉంటది. లోకల్ ఏమో విత్ ఇన్ ద ఫంక్షనాలిటీ లో ఉంటుంది. ఓకేనా, దట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్లోబల్ వేరియబుల్ అండ్ లోకల్ వేరియబుల్. సో కమింగ్ టు హియర్, ఐఎమ్ జస్ట్ టేకింగ్, చూడండి ఇక్కడ ఆల్రెడీ నేను రాశాను. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఫంక్షన్ మై చూడండి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నేను ఏం రాశాను, జస్ట్ మై ఒక ఫంక్షన్ రాశాను. ఫంక్షన్ ఏం చేశాను, వేర్ కార్ నేమ్ అని ఐ టేక్ వన్ వేరియబుల్ దట్ ఇస్ కాల్డ్ కార్ నేమ్ ఈక్వల్ టు ఓల్వో. ఇప్పుడు ఆ కార్ నేమ్ ఎందులో ప్రింట్ చేస్తున్నాను, డెమో1 అంటే ఫస్ట్ పీ ట్యాగ్ లో కార్ నేమ్ ని ప్రింట్ చేస్తున్నా. ఓకేనా, వెన్ ఐఎమ్ ప్రింటింగ్ దిస్ కార్ నేమ్, ఇప్పుడు దిస్ ఇస్ కాల్డ్ లోకల్ డిక్లరేషన్. ఓకే, లోకల్ వేరియబుల్. ఇది లోకల్ వేరియబుల్ ఎందుకు అన్నాను, విత్ ఇన్ ద ఫంక్షనాలిటీ డిక్లేర్ చేశాను వేరియబుల్. ఈ వేరియబుల్ ఎక్కడ నేను యూజ్ చేయలేని ఫంక్షన్ లో తప్ప. సో దట్ ఈస్ కాల్డ్ లోకల్ వేరియబుల్. రన్ చేద్దాం. ఐ గాట్ ద అవుట్పుట్ రైట్, వాల్వో. సేమ్ ఇలానే ఇప్పుడు నాకు ఇది అవుట్ ఆఫ్ ది ఫంక్షన్ లో డిక్లేర్ అయిద్దా, డెమో2 లో నాకు అవుట్ లో డిక్లేర్ అవ్వాలి. సో లోకల్ లో డిక్లేర్ చేస్తాను, దాని ఇక్కడ డెమో2 లో ప్రింట్ చేస్తున్నా సేమ్ కార్ నేమ్ ని. I think I got the error. Go to console. Car name is not defined. Okay, ఎందుకు డిఫైన్డ్ అవ్వలేదు, ఇది ఫంక్షన్ లోపలే ఉంది. సో ఫంక్షన్ బయట అవైలబుల్ అనేది అన్డిఫైన్డ్ కాబట్టి కార్ నేమ్ నాట్ డిఫైన్డ్ వస్తుంది. సో అప్పుడు ఇది మీకు వర్క్ అవ్వాలి అంటే మీరు ఏం చేయాలంటే దాన్ని స్టార్టింగ్ లో మనం ఆ వేరియబుల్ ని డిక్లేర్ చేయాలి. ఓకేనా, ఇలా మనం డిక్లేర్ చేస్తే మనకి ప్రింట్ అవుతుంది. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ గ్లోబల్ వేరియబుల్. This is the local variable along with the global variable. Global variable will declare that start of the program, and the local variable will declare in the logic, in the functionality. Okay, this is the local and global variable. Next we are moving on to the very important topic called form validation using JavaScript. Okay, so form validation, when you are doing form validation, you just remind two more things like form validation. So ఇక్కడ మన form validation ఎందుకు చేయాలి, what's the reason behind that? Okay, చూద్దాం. So then process, what's the purpose, how to do, ఇది స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మనం form validation ఎందుకు చేయాలి. సపోజ్ ఐఎమ్ గోయింగ్ టు వన్ వెబ్సైట్, ఏదో ఒక సైట్ కి వెళ్ళండి, సపోజ్ జీమెయిల్ కి వెళ్ళండి. సో ఇప్పుడు ఇక్కడ మనకి జీమెయిల్ ఏమొచ్చింది, యూజ్ అనదర్ అకౌంట్ అన్నాను. సో దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ మై ఈమెయిల్. ఓకేనా, ఇక్కడ కనుక ఈమెయిల్ ఇక్కడ నేను నెక్స్ట్ అని క్లిక్ చేస్తే దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద ఈమెయిల్. యూ జస్ట్ నీడ్ టు ఎంటర్ ద ఈమెయిల్, కంపల్సరీ ఈమెయిల్ ఎంటర్ చేయాలి అని అడుగుతుంది. వితౌట్ ఎంటరింగ్ ది ఈమెయిల్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గో టు అనదర్ స్టెప్, రైట్. సో ఇక్కడ కూడా అలానే ఏదైనా ఇంపార్టెంట్ ఫీల్డ్స్ ఏమైనా ఉంటే అవి కంపల్సరీ ఎంటర్ చేయాలి. ఓకేనా, అలాంటివి కంపల్సరీ డేటా కోసం మనం ఫార్మ్ వాల్యుయేషన్ యూజ్ చేస్తాం. ఓకేనా, to get the necessary data from the users. When they are filling the form, to get the necessary data from the users, we use form validation. Okay, then what is the purpose of how this is the purpose of doing form validation? Then what is the steps to do form validation? We need to check later on. సో నౌ ఇప్పుడు నేను ఫార్మ్ వాల్యుయేషన్ చేయాలి. సో ఇక్కడ ఏమవుతుంది, ఒక పర్టికులర్ యూజర్ అనే అతను మనకి డేటా ఎంటర్ చేస్తున్నారు కదా. సపోజ్ యూ జస్ట్ థింక్ దట్ దిస్ ఇస్ an HTML page. In this HTML page, user is entering some data. సో మీరు ఒక వెబ్సైట్ చేశారు, యూజర్ ఒక డేటాను ఎంటర్ చేస్తారంటే అది మస్ట్ గా ది ఇన్పుట్ ఫీల్డ్ అయి ఉంటుంది. ఓకేనా,
ఇన్పుట్ అయితేనే మనకి యూజర్ అనేవాడు డేటా ఎంటర్ చేయగలరు. చూడండి ఇక్కడ ఇన్పుట్ ట్యాగ్. సో కంపల్సరీ అది ఇన్పుట్ అయి ఉండాలి. అందుకని ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఇన్పుట్ కదా ఇప్పుడు ఇది. సో మనకి ఇన్పుట్ ట్యాగ్స్ ఉండాలి. మన దగ్గర మనకి ఏదైతే డేటా కావాలో వాటికి సంబంధించి ఇన్పుట్ ట్యాగ్స్ ఇవ్వాలి. సపోజ్ ఐఎమ్ టేకింగ్ ద ఫీల్డ్స్ లైక్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, పాస్వర్డ్. సో నేమ్ అనేది టైప్ ఏంటి, టెక్స్ట్. ఈమెయిల్ టైప్ ఈమెయిల్, ఫోన్ నెంబర్ ఐదర్ నెంబర్ అయినా టెక్స్ట్ అయినా, పాస్వర్డ్. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ద ఇన్పుట్స్. ఇలా మనం 4 ఇన్పుట్స్ తీసుకుంటాం. ఇంతవరకు ఓకే, ఇన్పుట్స్ అన్ని పెట్టాం. ఇది ఒక ఫామ్ డిజైన్ చేస్తాం. ఇన్పుట్స్ అన్ని మెసేజ్ గా ఫామ్ ట్యాగ్ లో రాయండి, ఓకేనా. ఒక ఫామ్ ట్యాగ్ లో ఇన్పుట్స్ అన్ని రాస్తారు. సో ఎప్పుడైతే ఈ బటన్ ఒక కింద సబ్మిట్ బటన్ ఉంటుంది మనకి, టైప్ సబ్మిట్. సో జావా స్క్రిప్ట్ కాబట్టి బెటర్ టేక్ డిడక్షన్ అవ్వడానికి మనం ఏమవుతుందంటే టైప్ బటన్ పెట్టుకోండి. అయితే రిటర్న్ చేయాలి. టైప్ బటన్ పెట్టకపోతే డేటాని రిటర్న్ చేయాలి. రిటర్న్ చేయలేము అనుకున్నప్పుడు టైప్ బటన్ పెట్టాలి. ఇక్కడ మనం సబ్మిట్ బటన్ ఉంటుంది. సో ఇలా ఇవన్నీ మనం తీసుకుంటాం. సో ఇలా మనం ఫీల్డ్స్ అన్ని ఎంటర్ చేశాక ఇప్పుడు ఏం చేయాలి మనం, ఇప్పుడు మనం వాలిడేషన్ స్టార్ట్ చేయాలి. ఎప్పుడైతే నేను సబ్మిట్ మీద క్లిక్ చేశాను, సో నాకు మామూలుగా ఉన్నంతసేపు ఏమి రాదు డేటా. సో లోడ్ చేస్తాను చూడండి. సో నార్మల్గా ఉన్నంతసేపు ఏముంది, ఎంటర్ ఈమెయిల్ అని అడుగుతుంది. when I click on next, then only it asks me to enter the email. సో ఇప్పుడు నేను నెక్స్ట్ క్లిక్ చేయగానే ఈమెయిల్ ఎంటర్ చేస్తాను లేదో చెక్ చేసుకోవాలి. అంటే ఎప్పుడైతే నేను నెక్స్ట్ క్లిక్ చేశానో అప్పుడు ఈమెయిల్ ఎంటీయా డేటా ఉందా అని చూసుకోవాలి. ఓకే, సో ఈమెయిల్ ఎంటీయా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇన్ కేస్ ఈమెయిల్ కనుక ఎంటీ లేదు అంటే ఆటోమేటిక్గా ఇట్ విల్ గో టు ద అనదర్ ప్రాసెస్ లైక్ ఫోన్ నెంబర్. ఈమెయిల్ ఎంటీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈమెయిల్ వాడు ఏదైతే డేటా ఎంటర్ చేస్తాడో ఇక్కడ ఆ డేటాను మనం గెట్ చేసుకోవాలి. దీనికి మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి గెట్ వాల్యూ యూజ్ చేయాలన్నమాట. మనం గెట్ చేయడం చూసాం ఆల్రెడీ, గెట్ కంటెంట్ లో చూసాం. గెట్ ద వాల్యూ ఫ్రమ్ ఇన్నర్ HTML ఎలా గెట్ చేసుకుంటాం అలా. బట్ ఇదేంటి ఇన్పుట్ బాక్స్ కదా, అంటే వాల్యూ ఉంటుంది మనకి. ఇన్పుట్ లో మనం ఏదైనా డేటా ఎంటర్ చేస్తే ఇందులో స్టోర్ అయ్యింది, వాల్యూ అట్రిబ్యూట్ లో స్టోర్ అయ్యింది. ఇఫ్ యూ హ్యావ్ ఎ డౌట్ జస్ట్ గో త్రూ హియర్ అండ్ చెక్. ఇక్కడ చూడండి వాల్యూ అట్రిబ్యూట్ ఎక్కడన్నా ఉందేమో, వాల్యూ ఆటో కాంప్రమైజ్ నన్, మనకి అది వాల్యూ అట్రిబ్యూట్ లోనే ఉంటది. ఇక్కడ చూసి మామూలుగా మీరు ఇన్పుట్ లో డేటా ఉంది అంటే అది కంపల్సరీ వాల్యూ అట్రిబ్యూట్ లోనే ఉంటది అనమాట. చూడండి ఇక్కడ డేటా ఇన్స్టలేషన్ వాల్యూ. సో కంపల్సరీ అది వాల్యూ అట్రిబ్యూట్ లోనే మనకి డేటా ఉంటుంది. సో నా వీ నీడ్ టు గెట్ ద వాల్యూ ఫ్రమ్ దట్ ఈమెయిల్. సో గెట్ ద వాల్యూ ఫ్రమ్ ద ఈమెయిల్కి ఎలా రాస్తామంటే సింటాక్స్ టు గెట్ ద డేటా, ఐడి ఉంటే ఐడి ఇస్తాము, డాక్యుమెంట్ ఆఫ్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఆ ఇన్పుట్ ఉంటుంది కదా, ఆ ఇన్పుట్ నేమ్ డాట్ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ ఇక్కడ స్టోర్ అవుతుంది అనమాట. సపోజ్ ఈమెయిల్ అనుకో, ఈమెయిల్ అని ఇవ్వండి ఐడి, ఒక వేరియబుల్ లో స్టోర్ అయ్యండి. ఇప్పుడు ఈమెయిల్, ఇప్పుడు నేను ఎప్పుడైతే సబ్మిట్ కొట్టగానే ఈ టెక్స్ట్ ఇది రాశాను అనుకో, నాకు ఈమెయిల్ ఉన్న డేటా గెట్ అవుతుంది కదా. ఈమెయిల్ ఐడి ఇవ్వాలి ఇక్కడ, గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఈమెయిల్ అంటే ఈమెయిల్ ఒక వాల్యూ వస్తుంది. ఇప్పుడు నాకు వచ్చిన ఈమెయిల్ అనే వాల్యూ ఎంటీ ఉందా లేకపోతే ఇందులో ఉన్న టెక్స్ట్ ఉందా చెక్ చేయాలి. టెక్స్ట్ ఉందా ఎంటీ ఉందా చెక్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఎంటీ దెన్ ఐ వాంట్ టు షో ద ఎర్రర్ లైక్ ప్లీజ్ ఎంటర్ ద ఈమెయిల్. ఇది కనుక ఎంటీ లేకపోతే దెన్ ఐ నీడ్ టు మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ స్టెప్, రైట్. ఇలా మనం కండిషన్ చెక్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ విల్ డిజైన్ ద ఫామ్. సో డిజైన్ ఈజ్ బేసికలీ బై యూజింగ్ ద బూట్స్ట్రాప్ ఐ హ్యావ్ టు డిజైన్. సో చూడండి ఇక్కడ ఫామ్ ఆల్రెడీ నేను బూట్స్ట్రాప్ తో డిజైన్ చేశాను. ఏం లేదు, ఫామ్ ట్యాగ్ పెట్టాను, యాష్ పెట్టండి. div full name, ఈమెయిల్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్. ఇక్కడ రేడియో బటన్స్ కూడా తీసుకున్నాను, మెయిల్, ఫీమేల్, అదర్స్, జెండర్ కోసం. అండ్ దెన్ ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఒక రేడియో బటన్ తీసుకుంటే ఆ రేడియో బటన్ కి కామన్ గా నేమ్ అట్రిబ్యూట్ కామన్ గా ఉండాలి, ఓకేనా. ఎందుకంటే రేడియో బటన్ ఏంటంటే ఏదో ఒకటి చెక్ అవ్వాలి కాబట్టి ఐడి పెట్టకూడదు. చెక్ బాక్స్ అండ్ సబ్మిట్.
టైప్ బటన్ పెట్టమన్నాను కదా, టైప్ బటన్ పెట్టండి. టైప్ సబ్మిట్ ఎప్పుడు పెడతామంటే అక్కడ మనం రిటర్న్ లిస్ట్ చేయాలి. సో నేను ప్రెజెంట్ రిటర్న్ లిస్ట్ చేయట్లేదు కాబట్టి టైప్ బటన్ పెట్టాను. సో ఇది ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం. అది బటన్ పెట్టకపోతే ఇక్కడ యూఆర్ఎల్ అలా డేటా ఫామ్ అవుతుంది అనమాట. ఇలా యూఆర్ఎల్ రీడైరెక్ట్ అవుతుంది. సో ఇది మనకి ఫామ్ అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా ఫామ్ పెట్టాక ఎప్పుడైతే నేను సబ్మిట్ కొట్టానో అప్పుడు నేమ్ ఎంటర్ చేయాలో లేదు చెక్ చేసుకోవాలి. సో ఇదే బటన్ మీద క్లిక్ చేశాను అనుకో, అప్పుడు నాకు బటన్ కి క్లిక్ ఈవెంట్ ఉండాలి కదా. సో వీ హ్యావ్ ఈవెంట్ లైక్ క్లిక్ ఈవెంట్ రైట్. ఆ క్లిక్ ఈవెంట్ రాయండి. ఇక్కడ ఏంటి యాడ్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నా, అంటే డేటా యాడ్ అవుతుంది కాబట్టి యాడ్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నా. ఇప్పుడు ఒక స్క్రిప్ట్ ట్యాగ్ రాసుకోండి. ఇన్లైన్ స్క్రిప్ట్ రాస్తున్నా, ఇంటర్నల్ సారీ ఫంక్షన్ యాడ్. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఎప్పుడైతే మీరు ఇలా ఫంక్షన్ రాస్తున్నప్పుడు ఫస్ట్ అసలు మనకి ఫంక్షన్ వర్క్ అవుతుందో లేదో చెక్ చేయాలి కదా. క్లిక్ చేసినప్పుడు అంటే అప్పుడు నేను అలర్ట్ అని పెట్టి నేను చెక్ చేసుకుంటున్నాను వెదర్ ఫంక్షన్ వర్కింగ్ ప్రాపర్లీ ఆర్ నాట్. సో ద పేసెస్ అంటే వర్క్ అవుతున్నాయి కదా, మనకి ఫంక్షన్ కాల్ అవుతుంది బటన్ క్లిక్ చేయగానే. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ అతను నేమ్ ఎంటర్ చేయలేదో లేదు చెక్ చేసుకోవాలి. సో ఇలా నేమ్ ఎంటర్ చేసే చెక్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఐ నీడ్ టు గెట్ ద నేమ్ అట్రిబ్యూట్ వాల్యూ. ఫుల్ నేమ్ ఒక వాల్యూ తీసుకోవాలి. సో దీనికోసం మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఐడి అట్రిబ్యూట్ ని ఇష్యూ చేయాలన్నమాట. ఐడి ఒక్కొక్కదానికి ఒక్కొక్క ఐడి తీసుకోవాలి. నేమ్ అనేది మీ ఇష్టమే, నేమ్ ఉండాలని రూల్ ఏం లేదు. బట్ ఐడి నేమ్ అనేది PHP యూస్ చేస్తాం, ఐడి అనేది జావాస్క్రిప్ట్ యూస్ చేస్తాం. సో ఐడి తీసుకోవాలన్నమాట. వన్స్ యూ హ్యావ్ టేకన్ ఐడి ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు గెట్ ద వాల్యూ ఫ్రమ్ దట్ ఐడి. సో document dot get by id డాట్ వాల్యూ. నేను వాల్యూని అది గెట్ చేసుకోమంది. సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఇది ఒక వేరియబుల్లో స్టోర్ చేయండి. వేర్ నేమ్ ఈక్వల్ టు, ఇప్పుడు కన్సోల్లో నేమ్ పెట్టాను. అంటే ఇప్పుడు ఏం చేశాను, ఎప్పుడైతే బటన్ క్లిక్ చేయగానే అందులో ఏదైనా నేమ్ ఉంటే ఆ నేమ్ తెచ్చుకొని నేను కన్సోల్లో అది ఒక వేరియబుల్లో స్టోర్ చేశాను. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ నేమ్. ఇప్పుడు ఈ నేమ్ ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. ఇంకొకటి ఏమో నేమ్ డాట్ లెంగ్త్ తీసుకుంటున్నా. ఎన్ని క్యారెక్టర్స్ ఎంటర్ చేశారు కూడా తెలియాలంటే నాకు నేమ్ డాట్ లెంగ్త్ ఎంటర్ చేస్తున్నా. కన్సోల్ కదా, జస్ట్ ఇన్ ఓపెన్ ద ఇన్స్పెక్ట్. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో ఇక్కడ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఎఫ్ నేమ్ డాట్ వాల్యూ. ఓకే, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఏదైనా మిస్టేక్ ఉందేమో, జస్ట్ రైట్ దిస్. సో ఒకసారి చూడండి, సబ్మిట్ క్లిక్ చేయగానే ఇది ఏమంటుంది, వాల్యూ ఇస్ నాట్ అండ్, సో వాల్యూ ఇస్ నాట్ అండ్ ఫంక్షన్. వాల్యూ ఫంక్షన్ కాదు, బయటగా రాయండి అంతే. jQuery అయితే వాల్యూ ఫంక్షన్ అవుతుంది. 0 చూడండి, లెంగ్త్ 0 వచ్చింది, ఇక్కడ ఎంప్టీ ఉంది. ఇక్కడ ఇప్పుడు ఎంటర్ చేయండి నేమ్లో. సో నేమ్ వచ్చింది, లెంగ్త్ 7 వచ్చింది. సో లెంగ్త్ 0 ఉంటే డేటా ఎంటర్ చేయనట్టు కదా. సో ఇఫ్ నేమ్ డాట్ లెంగ్త్ ఈక్వల్ టు 0 అయితే, ఈక్వల్ టు 0 అయితే ఇప్పుడు నాకు ప్లీజ్ ఎంటర్ ఈమెయిల్ అండ్ ప్లీజ్ ఎంటర్ నేమ్ అని రావాలి. సో యూ నీడ్ టు ఎంటర్ ద నేమ్, రైట్? ప్లీజ్ ఎంటర్ నేమ్. సో ఇప్పుడు ఆ నేమ్ వేర్ we should print the name instead of here, right? So for this I'm taking one variable like I'm taking one p tag. So in the p tag I'm mentioning the id msg. So I need to print the message, right? So msg. సో ఇప్పుడు ఎప్పుడైతే నేను బటన్ క్లిక్ చేయగానే ప్లీజ్ ఎంటర్ ఈమెయిల్, ప్లీజ్ ఎంటర్ నేమ్ అని నాకు ఈ మెసేజ్ దగ్గర కనిపించాలి. సో డాట్ ఇన్నర్ HTML
ఈక్వల్ టు ఇది. సో మెసేజ్, సో మెసేజ్ వస్తుంది. సో ఇప్పుడు చూడండి నేమ్ ఉందా లేదా అని మనకు మెసేజ్ చూపించాలి కదా యూజర్స్కి. నేను నేమ్ ఎంటర్ చేయకపోతే ప్లీజ్ ఎంటర్ నేమ్. ఇప్పుడు ఆ నేమ్ మీకు రెడ్ కలర్లో ఉండాలి అంటే డాక్యుమెంట్ ఇప్పుడు ఐడికి మనం ఏం రాస్తాం, డాట్ స్టైల్ డాట్ కలర్ రెడ్. ఓకే, డాట్ స్టైల్ డాట్ కలర్ రెడ్. ఓకే, సో అలానే ఇప్పుడు మనం ఇది రాసాం కదా, అలానే ఈ ఫస్ట్ నెక్స్ట్ ఏంటి మనకి నేమ్ తర్వాత ఈమెయిల్ ఉంది. సో అలానే ఈ మెయిల్కి అలానే రాయండి. సో ఇలానే మెయిల్ కూడా చెక్ చేసుకోండి, మీకు అది కూడా మనకి లెంగ్త్ని బట్టి మనకి లెంగ్త్ రిటర్న్ అవుతుంది. సో నేమ్ చూడండి 0 వస్తుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు ఆల్రెడీ నేమ్ ఉంటే నేమ్ లేకపోతే ఎల్స్ అంటే మీ చెక్ ఈచ్ అండ్ ఎవ్రీ కండిషన్ రైట్. సో అందుకని ఐఎమ్ యూజింగ్ ఎల్స్ ఇఫ్. మోర్ దెన్ 1 కండిషన్ ఉంటే వీ నీడ్ టు యూస్ ఎల్స్ ఇఫ్ రైట్. సో ప్లీజ్ ఎంటర్ ఈమెయిల్. ఈమెయిల్ కదా, ప్లీజ్ ఎంటర్ ఈమెయిల్ డాట్ స్టైల్ డాట్ కలర్ రెడ్. సో ఇప్పుడు చూడండి ఎంటర్ ఈమెయిల్. సో వన్స్ ఐ అంటే హ్యావ్ టు ఎంటర్ ఈమెయిల్, తర్వాత మనకి నెక్స్ట్ ఏం చూపించాలి, నెక్స్ట్ ఐ నీడ్ టు చెక్ వెదర్ పాస్వర్డ్ ఎంటర్ ఆర్ నాట్ రైట్. సో ఇలా సో పీడబ్ల్యూ ఐడి తీసుకోవాలి మీరు ఎప్పుడైనా, నేమ్ అట్రిబ్యూట్ కాదు, పాస్వర్డ్ ఎంటర్ అయిందా లేదా అని. సో వన్స్ ఇది తీసుకున్నాక మనం పాస్వర్డ్ వీ నీడ్ టు చెక్ ద పాస్వర్డ్ ఆల్సో. ప్లీజ్ ఎంటర్ పాస్వర్డ్. ఇక్కడ ఫాంట్ వెయిట్ బోల్డ్ రాసుకొని మీకు కొంచెం బోల్డ్గా కనిపిస్తుంది. సో ఇలా పాస్వర్డ్ ఎంటర్ చేశాక కరెక్ట్ పాస్వర్డ్ ఇక్కడ అంటే కన్ఫర్మ్ పాస్వర్డ్, మళ్ళీ రీఎంటర్ ద పాస్వర్డ్ కూడా చేయాలి కదా, రీఎంటర్ పాస్వర్డ్. రీఎంటర్ పాస్వర్డ్. ఓకే, రీఎంటర్ పాస్వర్డ్. వన్స్ ఈ పాస్వర్డ్ కూడా మనకి ప్రింట్ అయినాక వీ నీడ్ టు చెక్ వెదర్ ద బోత్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అండ్ రీఎంటర్ పాస్వర్డ్ నాట్ సేమ్ అయితే ఓకే, నాట్ సేమ్ అయితే మనకి కావాలి కదా, లెంగ్త్ కాదు చూడాల్సింది ఇక్కడ మనం. ఈక్వల్ టు పాస్వర్డ్ నార్మల్ చెక్ చేయాలి. ఈ రెండు కనుక నాట్ ఈక్వల్ అయితే సో చెక్ యువర్ పాస్వర్డ్. చెక్ పాస్వర్డ్. ఓకే, పాస్వర్డ్ 1 2 3 4. ఇక్కడ ఇంకొక అన్ను ఏదో రాంగ్ పాస్వర్డ్ ఇచ్చాను, చెక్ పాస్వర్డ్. సో మళ్ళీ ఐ నీడ్ టు గివ్ 1 2 3 4 1 2 3 4. సో 1 minute ఛార్జింగ్. సో చెక్ పాస్వర్డ్ ఇప్పుడు 1 2 3 4 ఎంటర్ చేస్తున్నా. సో వన్స్ నెక్స్ట్ ఐ నీడ్ టు ఎంటర్ ద మేల్ ఫీమేల్ అదర్స్ ఏదో ఒకటి చెక్ చేయాలి. ఇక్కడ రేడియో బటన్స్ కదా, సో ఇక్కడ ఏంటి మనం ఇప్పుడు రేడియో బటన్స్ ఎప్పుడైనా నేమ్ అట్రిబ్యూట్తో మనం కంపేర్ చేయాలి. సో ఫస్ట్ ఆ జెండర్ వాల్యూని మనం గెట్ చేసుకోవాలి. గెట్ ఎలిమెంట్ బై నేమ్ అట్రిబ్యూట్, గెట్ ఎలిమెంట్ బై నేమ్ జెండర్. సో డాక్యుమెంట్ బై గెట్ ఎలిమెంట్ బై నేమ్ జెండర్ గెట్ చేసుకుంటే ఒక్కసారి
దీన్ని మీరు కామెంట్స్లో కన్సోల్లో చూడండి ఏమొస్తుందో. జెండర్ ఒకసారి చూసాక దెన్ విల్ డిసైడ్ హౌ టు రైట్ ద కండిషన్ ఫర్ దట్. ఓకే, 1 2 3 4 1 2 3 4 సబ్మిట్. Settlements by name S kada. When we have multiple, you need to keep S, right? చూడండి ఇక్కడ 3 వచ్చినాయి, 3 ఇన్పుట్స్ వచ్చాయి కదా. ఒక్కొక్కటి ఎరే, మరి ఎరేలో మళ్ళీ మనకి వాల్యూస్ ఉన్నాయి. గెట్ ఎలిమెంట్ బై, ఇప్పుడు మనకి అందులో ఎక్కడ ఉంది ట్రూ ఆర్ ఫాల్స్ ఎంటర్ చేశారా లేదా అనేది మనం ట్రూ ఆర్ ఫాల్స్ తో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ డాట్ లెంగ్త్ గెట్ ఎలిమెంట్ బై నేమ్ అట్రిబ్యూట్ జెండర్ లోకల్ ఇన్పుట్ డాట్ చెక్డ్. చెక్డ్ అంటే ట్రూ ఉంటుంది కదా, సో డాట్ చెక్డ్తో మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఫాల్స్ ఉంది, ఏది చెక్ చేయలేదు కాబట్టి అన్ని ఫాల్స్ ఉంటాయి. ఏదన్నా చెక్ చేసి సబ్మిట్ కొడితే చూడండి మిడిల్లోది కదా, మిడిల్లోది ట్రూ రావాలి మనకి. ఇప్పుడు సెకండ్ ఫస్ట్ దాంట్లో మిడిల్లోది ట్రూ రావాలి. డాట్ చెక్డ్ ట్రూ ఉండాలి చూడండి. సో మనం డాట్ చెక్డ్తో మనం కంపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదో ఒకటి చెక్ అవ్వకపోయినా చెక్ చేయమని చెప్పాలి. సో we need to write the condition like we check the gender. ఇప్పుడు ఈ మెసేజ్ మనం చూపించాలి కదా. అంటే ఇప్పుడు నీకు మనకి అన్ని ఏమున్నాయి ఎరేస్ లో ఉన్నాయి. అంటే జెండర్ ఆఫ్ 0 డాట్ చెక్డ్, జెండర్ ఆఫ్ 1 డాట్ చెక్డ్, జెండర్ ఆఫ్ 2 అంటే మనకి ఎలా ఉంటది, ఇలా ఉంటది. సార్ చూడండి ఇలా 1 2 3 పెట్టామనుకో మనకి ఏది చెక్ అయిందో మనకి అక్కడ కనిపిస్తుంది. ఒకసారి ఫాల్స్ ఫాల్స్ ఏదో ఒకటి చెక్ చేస్తే ట్రూ అంటే ఇలా చెక్ చేయాలి. ఇప్పుడు ఏదో 3 ఫాల్స్ అయినా ఏదో ఒకటి ట్రూ అయినా ఆ కండిషన్ మనకి చూపించకూడదు కదా. ఈ 3కి ఏదో ఒకటి ట్రూ అయినా మనకి కండిషన్ ఫాల్స్ అవ్వాలి. అన్ని ఫాల్స్ అయితేనే మనకి కండిషన్ ట్రూ అవ్వాలి. సో అలా మనకి రాయాలి కదా. సో జెండర్ ఆఫ్ 0 డాట్ చెక్ ఈక్వల్ టు ట్రూ. 3 ఫస్ట్ 3 రాయండి, స్పేసెస్ ఇచ్చి 3 రాయండి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ 1 ఇక్కడ 2 నార్మల్గా అయితే ఇంత రాయకుండా ఫర్ లూప్స్తో చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మనకి 3 అనే కాబట్టి నార్మల్గా చేద్దాం. సో ఇప్పుడు మనం 3 రాస్తాం కదా, ఈ 3కి ఏదో ఒకటి ట్రూ అయినా కూడా మనకి అవ్వకూడదు. సో అంటే ఆర్ పెట్టండి మధ్యలో. ఆర్ ఏం చేస్తుంది, ఏదో ఒకటి ట్రూ అయినా ట్రూ అయినట్టే కదా కండిషన్. ఇప్పుడు ఏంటి జెండర్ ఆఫ్ డాట్ చెక్ ట్రూ. ట్రూ అంటే ఏంటిది, ట్రూ అయితే ఆర్ ఇది ట్రూ అయినా ఇది ట్రూ అయినా ఈ కండిషన్ ట్రూ. అప్పుడు నాట్ ట్రూ అవ్వాలి ఇప్పుడు కండిషన్ మొత్తం. అందుకని ఇట్లా పెట్టాను. క్లిక్ చేస్తే జెండర్. ఇప్పుడు చూద్దాం. Three, 4 1 2 3 4 ప్లీజ్ చెక్ ద కండిషన్ రావాలి కదా. అక్కడ మనకి రాలేదు. వన్స్ ఐ విల్ చెక్ వెయిట్. యాక్చువల్లీ ఇక్కడ మనం కంపేర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ట్రూ ఆర్ ఫాల్సే కదా. అంటే 0 ఆర్ 1 అలానే కదా, ఆటోమేటిక్ అదే చెక్ చేసుకునేది. అంటే రిటర్న్ అయ్యేది ట్రూ కదా, చెక్ చేసుకునేది. మనం పర్టికులర్గా రాయాల్సిన యూజ్ ఏమి ఉండదు ఇక్కడ. ఇది ఎందుకు డిస్ప్లే అవ్వట్లేదు. జెండర్ ఆఫ్ 0 డాట్ చెక్, జెండర్ ఆఫ్ 1 డాట్ చెక్, జెండర్ ఆఫ్ 3 కాదు ఇక్కడ 2 పెట్టాల్సింది. మనం 3 పెట్టాం కదా.
Please check the gender. And next I need to check the terms and conditions, right? ఇప్పుడు ఫైనల్లీ టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చింది. టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా బై యూజింగ్ ఐడి ఉంది. సో ఐడి ఏంటి ఒకసారి కింద చెక్ చేసుకోండి. ఐడి ఏంటో సికేబి. సో జస్ట్ ఐడి ఇచ్చి ఇక్కడ డాట్ వాల్యూ, డాట్ చెక్డ్ వాల్యూ అంటే ట్రూ, డాట్ చెక్డ్ చూసుకోవాలి. డాట్ చెక్డ్ అంటే అదే ఇట్ విల్ రిటర్న్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. డాట్ చెక్డ్ అంటే ట్రూ వస్తుంది. ఇఫ్ డాట్ చెక్డ్ ఈక్వల్ టు ట్రూ అయితే అది మెసేజ్ ప్రింట్ అవుతుంది. సో ఫైనల్లీ అన్ని ఓకే అయితే మనకి ఎల్స్ సో సక్సెస్. సో సక్సెస్ గ్రీన్లో రాయండి. మనం రెడ్లో పెట్టాం కదా, గ్రీన్లో పెడితే సక్సెస్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను టైప్ ఈమెయిల్ ఇచ్చిపోతే అది టైప్ ఈమెయిల్ తీసుకోవాలి. ఎందుకంటే నేను ఇన్పుట్ టైప్ ఈమెయిల్ పెట్టా కదా, తీసుకోకూడదు. బట్ ఇది ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది అంటే ఇక్కడ టైప్ సబ్మిట్ ఉంటేనే అది యాక్సెప్ట్ చేస్తుంది. సో అలాంటి కేసెస్లో మనం టైప్ సబ్మిట్ పెడితేనేమో మనకి పేజ్ వర్క్ అవ్వదు. చూడండి కావాలంటే ఇక్కడ. బట్ టైప్ ఈమెయిల్ అయితే తీసుకోవాలి. చూడండి టైప్ ఈమెయిల్ అయితే అడుగుతుంది మనకి, ఓకేనా. బట్ అది టైప్ ఈమెయిల్ అయితే ఒక్కొక్కసారి మనకి వర్క్ అవ్వదు అనమాట. ఓకేనా. సో ఇలాంటి కేసెస్లో మనం ఏం చేయాలంటే ఒకసారి రిఫ్రెష్ అవుతుంది పేజ్ టైప్ సబ్మిట్ కాకుండా. సో అందుకని మనం ఏం చేయాలంటే ఇక్కడ రిటర్న్ పెట్టుకోవాలన్నమాట. సో అలా రిఫ్రెష్ అవ్వకుండా ఉండడానికి అన్నిటికీ ఇక్కడ అన్ని రాస్తాం కదా, ఇలా రాసాక మనం ఇక్కడ రిటర్న్ పెట్టాలి. సో రిటర్న్ పెట్టి అన్నిట్లో మనం రిటర్న్ ఫాల్స్, ఏదైతే ఫాల్స్ అయినా అక్కడ రిటర్న్ ఫాల్స్ పెట్టుకోవాలి. రిటర్న్ ట్రూ అని ఇది ఎల్స్లోకి రిటర్న్ ట్రూ పెట్టుకుంటాం. రిటర్న్ ఫాల్స్ అని మనం పంపిస్తే అది కంపల్సరీ టైప్ సబ్మిట్ అయినా మనకు వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా. రిటర్న్ అని కీవర్డ్ పెడితే చాలు. అన్నిటికీ ఇక్కడ మనం రిటర్న్ ఫాల్స్ అని పంపించాలి అంతే. సో సేమ్. సో దిస్ ఇస్ ద ఫార్ములేషన్. సో ఈ ఫార్ములేషన్ అయిపోయింది కదా. నెక్స్ట్ వీడియో కంటిన్యూ విత్ లోకల్ స్టోరేజ్ అండ్ ద సెషన్ స్టోరేజ్.